అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు 15న పీఆర్సీ నివేదిక విడుదల కానుందా? సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి, మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగుల పెన్షనర్లకు స్వాతంత్ర దినోత్సవ కానుక ఆగస్టు 15న పీఆర్సీ నివేదిక విడుదలపై ఉత్కంఠ. సో, తుది దశకైతే నివేదిక చేరుకుంది. చర్చల తర్వాత అధికారిక ప్రకటన. సో, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, పై వార్త ప్రస్తుతం చర్చలు మరియు ఊహాగానాల ఆధారంగా రూపొందించబడిన కథనం మాత్రమే అండి. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించండి. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత దీనిపై పూర్తి స్పష్టత అయితే వస్తుందని చెప్పేసి ఒక డిస్క్లైమర్ కూడా వేయడం జరిగింది. పీఆర్సీ కమిషన్ నివేదిక సిద్ధమైతే అయింది. ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. సో, వేతనాలు, పెన్షన్‌లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నుండి అధికారిక సమాచారం రావాల్సి ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో, ఈ వార్త అయితే జూలై 21న ప్రచురితమైంది. సో, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న రెండవ వేతన సవరణ సంఘం నివేదిక పీఆర్సీ విడుదలపై కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగులకు ఈ నివేదికను బహిరంగపరిచే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలిసింది. ఉద్యోగులకు ఒక పెద్ద కానుకగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చన్న ప్రచారం జోరందుకుంది. దీంతో కమిషన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవచ్చని ప్రచారం జరుగుతుంది. పీఆర్సీ కమిషన్ చైర్మన్ శ్రీ శివశంకర్రావు నేతృత్వంలో నివేదికను ఇప్పటికే తుది దశకు చేర్చినట్లు సమాచారం అయితే వచ్చింది. ప్రభుత్వం ఈ నివేదికలోని సిఫార్సులు సమగ్రంగా పరిశీలించిన తర్వాత చర్చల ద్వారా ఉద్యోగ సంఘాల నాయకులతో ఉద్యోగులు అభివర్ణిస్తున్న విధంగా వేతన సవరణ, పెన్షన్లపై భారీ స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందంటున్నారు. సో, ఆగస్టు 15న మనకి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా పీఆర్సీ కమిటీ నివేదికను విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో, ఇప్పటికే ప్రభుత్వం విడతల వారీగా, దశల వారీగా బకాయిలను అయితే విడుదల చేసుకుంటా ముందుకైతే వెళ్తుంది కాబట్టి త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీపై గుడ్ న్యూస్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.